అమ్మ భవిష్య, అమ్మా అమ్మా ఎందుకమ్మా నన్ను వదిలేసావు? అమ్మమ్మ వారింట్లో ఎందుకుంటున్నావు? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అమ్మా నువ్వు లేకపోతే నేను ఉండలేను. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండాలి. అలాగే ఉంటాను తల్లి, ఊరుకో. ఏడవద్దు, ఏడిస్తే జ్వరం తగ్గదు. నువ్వు లేకపోతేనే నాకు జ్వరం వచ్చింది. నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను వచ్చేసాను కదా, తగ్గిపోతుందిలే జ్వరం. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మా నువ్వు లేకపోయేసరికి వాళ్ళు నన్ను హాస్టల్లో జాయిన్ చేయాలని చూస్తున్నారు. ఏంటి దిద్ది ఇది? హాస్టల్లో జాయిన్ చేయాలని చూడటం ఏంటి? ఏమో వదినా, వాళ్ళు అన్నారట సగం జ్వరం అందుకే దీనికి వచ్చింది. ఎందుకట? హాస్టల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? ఆదిత్య గారికి ఈ విషయం తెలుసా? వారు ఒప్పుకున్నారా? ఆ విషయం తమరికెందుకంట? వారెందుకు ఒప్పుకోరు? అయినా మా అమ్మాయిని మేమెక్కడ జాయిన్ చేసుకుంటే నీకేంటి? ఏంటంట ఎందుకంట అని అడగడానికి నువ్వెవరు? అసలు ఇక్కడికెందుకు వచ్చావు? నువ్వు అక్కడున్నప్పుడే నా బిడ్డని టచ్ చెయ్యొద్దు అని చెప్పాను. అవతలికి వెళ్ళి మళ్ళీ ఈ చాటుమాటు మాటలేంటి? దాని తల్లిని నేనుండగా నీ రాకపోకలు ముద్దు ముచ్చట్లేంటి? నీకు దానికి ఏంటి సంబంధం? జ్వరం వచ్చిందని దీప్తి ఫోన్ చేస్తే ఆహా, సందు దొరికింది కదా అని వచ్చావా? అక్కడికి మేమేదో పట్టించుకోని వాళ్ళం, నువ్వు ప్రేమ అపేక్షలు కలదానివని పొంగి పొర్లి దొర్లుకుంటూ వచ్చావా? పట్టించుకుంటే భవిష్యకి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆ విషయం ఆ భగవంతుని అడుగు. అందరికీ ఎలా రోగాలు వస్తున్నాయో అలాగే వచ్చింది. అనారోగ్యాలన్నీ అవతల వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లనే వస్తాయా? పెద్ద రీజనింగ్ తీసి వాదిస్తున్నావు. అయినా జ్వరం వచ్చింది నా కూతురికి, నీకేంటి? నేను దత్తత తీసుకున్న తల్లిని. దత్తద దిత్తదా అని ఇంకొకసారి అంటే దొంతాలు రాలుతాయి. అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా. వీళ్ళు నన్ను హాస్టల్లో జాయిన్ చేస్తారు. ఏయ్ వదలవే. అమ్మా ఏమేమో కొడుతుంది, ఏమేమో తిడుతుంది. ఏయ్ నోరు ముయ్యవే. వాగితే వరుసగా ఇంజెక్షన్లు చేయిస్తా. అసలు రావడమే తప్పు. మేము వచ్చాక ఇంకా ఉండడం ఎందుకు? తమరింక దయచేస్తే మంచిది. ఎవరిని దయచేయమంటున్నారు? నేను ఇప్పుడే దయచేశాను. ఏది అమ్మ భవిష్య, చల్లి నీ జ్వరం వచ్చిందమ్మా, తగ్గిపోతుందిలే, తగ్గిపోతుంది. దానినేమో వచ్చింది కదరా, తగ్గిపోతుందిలే, తగ్గిపోతుంది. ఏంటండి ఏంటి వాళ్ళకు? కన్న కూతుర్ని కూడా పట్టించుకోకుండా ఎప్పుడు తాగడమేనా?